Hello my dear friends, welcome back to IAC, the Hindu newspaper analysis. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి హిందూ న్యూస్ పేపర్లో అయితే వచ్చింది. దిస్ ఆర్టికల్ బిలాంగ్స్ టు ఈజీ కేటగిరీ. నేను ఎప్పుడు చెప్తాను, మన ఆర్టికల్స్ చదివేటప్పుడు అది ఏ కేటగిరీలో ఉందో చూసుకోవాలి. అండ్ దిస్ ఆర్టికల్ ఈజ్ రియల్లీ ఏ వెరీ ఈజీ ఆర్టికల్. ఒక్కసారి చదివినా చాలు, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద ఆర్టికల్. బట్ దెర్ ఆర్ అరౌండ్ 10 vocabulary. ఒక 10 ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్ చదివి అప్పుడు ఆర్టికల్ చదువుకుంటే ఇంకా ఈజీగా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం సెషన్లోకి వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ది హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. నేను ఒక ఆర్టికల్ని చూస్ చేసుకున్నాను. ఆ ఆర్టికల్లో ప్రతి లైన్ని కూడా నేను మీకు సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కంప్లీట్ అయిన తర్వాత ఈ ఆర్టికల్లో ఉన్న కొన్ని వొకాబులరీని కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ద ఆర్టికల్, నేను ఒకసారి ఈ ఆర్టికల్ దేనికి సంబంధించిన ఆర్టికలో చెప్పాలి. ఎందుకంటే ఇఫ్ ఐ డోంట్ గివ్ యూ ద ఇంట్రొడక్షన్, దెర్ ఈస్ ఎ ఛాన్స్ వేర్ యుల్ గెట్ కన్ఫ్యూజ్డ్. రీసెంట్గా మనందరికీ తెలుసు, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అందరం కూడా చేసుకోవడం జరిగింది. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దాట్ నరేంద్ర మోడీ కూడా స్పీచ్ ఇచ్చారు. అది మనందరం కూడా చూసాము. దానికి సంబంధించి అసలు గవర్నమెంట్ అంటే ఎలా ఉండాలి, రియల్ గవర్నమెంట్ ఎలా పనిచేయాలి అని చెప్తున్న ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్లో మనకి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా కనిపించాయి. స్టార్ట్ చేద్దాము, కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. అండ్ ఒకసారి మనం చూసినట్టయితే హెడ్లైన్స్లోనే 90% మనకి ఆర్టికల్లో ఏం చెప్పారో అక్కడ తెలిసిపోయింది. ఇండియా మస్ట్ మేక్ ఇట్స్ గవర్నమెంట్స్ మోర్ అకౌంటబుల్ టు ద పీపుల్. సో ఇండియా రీసెంట్గా August 15 సెలబ్రేషన్, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ని చేసుకోవడం కంప్లీట్ అయింది. ఈ కాంటెక్స్లో ఒక సజెషన్ అయితే ఈ ఆర్టికల్ ఇచ్చింది. అదేమనంటే, ఇండియాకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏంటా రెస్పాన్సిబిలిటీ? గవర్నమెంట్స్ అనేవి పీపుల్ విషయంలో, ప్రతి విషయంలో పీపుల్కి జవాబుదారీగా ఉండాలి, ప్రతి విషయంలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అకౌంటబుల్గా బిహేవ్ చేయాలి. ఈ టోటల్ ఆర్టికల్ ఇదే సజెషన్ని మళ్ళీ చెప్తూ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం ఆర్టికల్లోకి వెళ్దాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న ఆర్టికల్ ఇది. కేర్ఫుల్గా ఫాలో అయినట్టయితే ఫస్ట్ సెంటెన్స్ ఏమన్నారో ఒకసారి కేర్ఫుల్గా స్టడీ చేయండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ ఫస్ట్ ఇండిపెండెన్స్ స్పీచ్ in his third term in the office, the 11th since 2014, sought to signal continuity and authority, particularly in the context of the fact that he is now leading a coalition government. ఈ సెంటెన్స్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ రాశారు. బేసిక్గా నరేంద్ర మోడీ ఇప్పుడు ఏదైతే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారో అది 3rd టైం పీఎంగా ఉన్నారు. కాబట్టి ఆయన ఇండిపెండెన్స్ డే స్పీచ్ ఇవ్వడం అనేది ఒక 3rd టర్మ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న స్పీచ్. ఓవరాల్గా తీసుకుంటే ప్రతి ఇయర్ కూడా స్పీచ్ ఇస్తారు. కాబట్టి 11th టైం ఆయన ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్లో స్పీచ్ ఇచ్చారు. అయితే ఆయన ఇచ్చిన స్పీచ్ యొక్క ఉద్దేశం ఎలా ఉందంట? ఒక సిగ్నల్ ఇచ్చిందంట. ఎటువంటి విషయాన్ని సిగ్నల్ చేసింది అంటే కంటిన్యూటీ, అలాగే అథారిటీ. అంటే మేమే మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తాము, అట్ ద సేమ్ టైం అథారిటైజ్గా. ఆయన ఇచ్చిన స్పీచ్లో ఒక రకమైన అథారిటీ కనిపించింది అంటున్నారు. పర్టికులర్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హీ ఈజ్ నౌ లీడింగ్ ఏ కోయిలేషన్ గవర్నమెంట్. అంటే లాస్ట్ 2 టైమ్స్తో కంపేర్ చేస్తే రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ని ఫామ్ చేసుకోలేకపోయారు అన్లెస్ దెర్ ఇస్ ఎ సపోర్ట్ ఆఫ్ ద కోయిలేషన్. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ స్పీచ్ అథారిటీని కలిగి ఉందంట, కంటిన్యూటీని కలిగి ఉందంటున్నారు. అంటే ఫస్ట్ సెంటెన్స్లోనే ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ లేదా నరేంద్ర మోడీకి ఎగెయినిస్ట్గా రాసిన ఫస్ట్ సెంటెన్స్గా కనిపిస్తుంది. సెకండ్ సెంటెన్స్ చూడండి. హీ కాల్ ఫర్ ఎ యూనిఫామ్ సివిల్ కోడ్, టర్మింగ్ ఇట్ యాజ్ సెక్యులర్ మెజర్ అగ్నాస్టిక్ ఆఫ్ రిలీజియస్ ఫెయిత్స్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అండ్ increased safety of women against the backdrop of the sexual assault and murder of an on-duty doctor in Kolkata recently. ఇక నరేంద్ర మోడీ ఇచ్చిన స్పీచ్లో చాలా విషయాలు ఆయన మెన్షన్ చేశారంట. అలా నరేంద్ర మోడీ మెన్షన్ చేసిన చాలా విషయాల్లో కొన్ని విషయాలు ఏంటంటే, యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ అవ్వాలి అని చెప్పారంట. అదేవిధంగా మనం కొన్ని విషయాల్లో అగ్నాస్టిక్గా ఉండాలి అంటున్నారు. ముఖ్యంగా రిలీజియస్ ఫెయిత్స్ విషయంలో మరీ
ఎక్స్ట్రీమిస్ట్గా కాకుండా అగ్నాస్టిక్గా బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటున్నారట. వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి ఆయన స్పీచ్లో చెప్పారట. అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ గురించి కూడా ఆయన మాట్లాడారట. అయితే ఉమెన్ సేఫ్టీ గురించి ఎందుకు మాట్లాడారంటే రీసెంట్గా కోల్కతాలో ఒక డాక్టర్ ఇన్సిడెంట్ ట్రాజడీ మనందరికీ తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ ఏంటంటే ఉమెన్ సేఫ్టీ గురించి కూడా చాలా హైలైట్ చేస్తూ మాట్లాడారంట ఆయన ఇచ్చిన స్పీచ్లో. Modi said there were attempts to destabilize the economy of the country, echoing the BJP's view on a recent report by US-based short seller Hindenburg Research that has accused the head of stock market regulator SEBI of conflict of interest. ఈ సెంటెన్స్ కొంచెం లెందీ సెంటెన్స్ అయినా కూడా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదమ్మా, రీసెంట్గా ఒక ఆర్గనైజేషన్ తన పేరు హిండెన్బర్గ్ రీసెర్చ్ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్లో ఏమన్నారు అంటే ఇండియాకు సంబంధించిన సెబీ ఏదైతే ఉందో ఈ సెబీ అనేది కొన్ని మిస్టేక్స్ చేసింది. మరీ ముఖ్యంగా ఎకానమిక్ మేనేజ్మెంట్లో మనీ మేనేజ్మెంట్ విషయంలో కొన్ని తప్పులు చేశారు, కొన్ని ఫ్రాడ్ చేశారని ఆ హిండెన్బర్గ్ రీసెర్చ్ వాళ్ళు రిపోర్ట్లో ఓపెన్గా రాశారట. దానికి వ్యతిరేకంగా మోడీ ఆయన స్పీచ్లో ఏమన్నారంటే ఇలాంటి హిండెన్బర్గ్ రీసెర్చ్ ఎలాంటి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయో అవి కావాలని ఇండియా పరువు తీయడానికి, ఇండియాను భయపెట్టడానికి, మరీ ముఖ్యంగా ఇండియా ఎకానమీని కొలాప్స్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని దీన్ని దృష్టిలో పెట్టుకుని మోడీ ఆ స్పీచ్ ఇచ్చారట. అంటే మోడీ ఇచ్చిన స్పీచ్లో డైరెక్ట్గా ఈ విషయం ఆయన మెన్షన్ చేయలేదు, బట్ ఆయన ఇచ్చిన స్పీచ్లో ఆయన మాట్లాడడానికి గల కారణం ఏంటంటే రీసెంట్గా ఇన్సిడెంట్ జరిగింది. ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏం చేసిందమ్మా, ఒక సర్వే వాళ్ళు ఏం చేశారమ్మా, ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్లో సెబీ హెడ్ని కూడా చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడారట, కొన్ని తప్పులు చేస్తున్నట్టుగా మాట్లాడారట. మోడీ క్రిటిసైజ్డ్ ద కంటిన్యూయింగ్ ట్రెండ్ ఆఫ్ డైనాస్టిక్ పాలిటిక్స్ and suggested that 1 lakh first generation young leaders should enter electoral politics at various levels and also expressed hope for peace being restored in Bangladesh. సో మోడీ ఇచ్చిన స్పీచ్లో ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారంట. అందులో ఒకటి డైనాస్టిక్ పాలిటిక్స్ని నరేంద్ర మోడీ చాలా కండెమ్ చేశారంట. అంటే డైనాస్టిక్ పాలిటిక్స్ వారసత్వ రాజకీయాలను అంటే ఇండైరెక్ట్గా కాంగ్రెస్ని ఆయన ఇన్సల్ట్ చేసినట్టే. దాంతోపాటు కొత్త వాళ్ళు యువత రాజకీయాల్లోకి రావాలి, యంగ్ పీపుల్ షుడ్ కమ్ ఇన్ టు పాలిటిక్స్ అన్నట్టుగా ఆయన చెప్పారంట. ఇక బంగ్లాదేశ్లో జరుగుతున్న కేఓస్ గురించి మాట్లాడుతూ అతి త్వరలో బంగ్లాదేశ్లో త్వరగా పీస్ రావాలని కోరుకుంటున్నట్టుగా నరేంద్ర మోడీ చెప్పారంటున్నాడు. సో అక్కడితో మనకి ఈ ఆర్టికల్లో ఒక పారాగ్రాఫ్ అయితే కంప్లీట్ అయింది. సెకండ్ పారాగ్రాఫ్లోకి వెళ్దాం, ఒకసారి కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. సో సెకండ్ పారాగ్రాఫ్లో ఏమన్నాడు ఒకసారి చూద్దాం. రివ్యూయింగ్ హిస్ 2 terms in power, he claimed that India has made great strides in manufacturing. నరేంద్ర మోడీ లాస్ట్ 2 times ప్రైమ్ మినిస్టర్గా ఉన్న డ్యూరేషన్లో ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చాలా బాగా డెవలప్ అయిందని మోడీ చెప్పారంట ఆయన స్పీచ్లో. అంతేకాకుండా కరప్షన్ని కూడా చాలా మటుకు కంట్రోల్ చేశారట బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు లాస్ట్ 2 termsలో. ఇంకొక ప్రామిస్ కూడా చేశారు నరేంద్ర మోడీ, అదేంటంటే వోట్ టు స్టే ద కోర్స్ రిగార్డ్లెస్ ఆఫ్ అబ్స్టకల్స్. అంటే దాని అర్థం ఏంటంటే నరేంద్ర మోడీ ఆయన స్పీచ్లో ఏమన్నారంట, మేము లాస్ట్ 2 termsలో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు బీజేపీ రూలింగ్లో ఉన్నప్పుడు కరప్షన్ని చాలా బాగా కంట్రోల్ చేశాము, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని కూడా బాగా డెవలప్ చేశాము, ఇదే కంటిన్యూ చేయబోతున్నాము. మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఈవెన్ వి ఫేస్ అ లాట్ ఆఫ్ అబ్స్టకల్స్ ఇన్ ద కమింగ్ డేస్, వి విల్ కీప్ ఫైటింగ్ ఇన్ ద సేమ్ పాజిటివ్ స్పిరిటెడ్ వే. ఇలా ధైర్యంగా మేము మా పని చేసుకుంటూ వెళ్ళిపోతామని నరేంద్ర మోడీ చెప్పారట రీసెంట్గా ఆయన ఇచ్చిన స్పీచ్లో. ద డిజైరబిలిటీ ఆఫ్ అ యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్ మోర్ యంగ్స్టర్స్ ఇన్ పాలిటిక్స్ ఆర్ ఫైటింగ్ కరప్షన్ ఈజ్ నాట్ ఇన్ క్వశ్చన్. అయితే ఇప్పటిదాకా నరేంద్ర మోడీ చెప్పిన ఏవైతే విషయాలు ఉన్నాయో కరప్షన్ని తగ్గించేయమన్నది నిజంగా బీజేపీ టైంలో కొంతవరకు నిజమనే చెప్పాలి. అదేవిధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో కూడా మోడీ చెప్పింది మనం ఒప్పుకోవచ్చు. అదేవిధంగా యంగ్స్టర్స్ పాలిటిక్స్లోకి రావాలి అన్న పాయింట్ని కూడా మనం ఒప్పుకోవచ్చు, దానికి ఏమీ డౌట్ లేదు, నో డిబేట్. దానికోసం మనం ఎక్కడ డిబేట్ కూడా లేదు. కానీ బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంట, ఆల్ దీస్ రిమైన్ కాంటెన్షియస్ ఇష్యూస్.
కానీ ఇలాంటివన్నీ కూడా కాంటెన్షియస్ ఇష్యూస్గానే ఉండిపోయాయి. అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంటెన్షియస్ ఇష్యూస్? డిబేటబుల్ ఇష్యూస్గానే ఉండిపోయాయి. అంటే ఈ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటే సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట అన్నాను. ఏమన్నానంటే బీజేపీ టైంలో కరప్షన్ చాలా తక్కువ ఉంది కాంగ్రెస్ టైంతో కంటే అన్నాను, కంపేర్ చేశాను. ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, అగ్రీ చేసే వాళ్ళు ఉంటారు, డిసగ్రీ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే అర్థం ఏంటంటే 100% మోడీ చెప్పింది మనం యునానిమస్గా ఎప్పుడు కూడా ఒప్పుకోలేము. ఎందుకంటే ఖచ్చితంగా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ అనేవి వస్తాయి. ఎందుకు అలా వస్తాయంటే లార్జ్లీ డ్యూ టు గవర్నమెంట్స్ పార్టీస్ అండ్ అప్రోచ్. ఇది డైరెక్ట్గా బీజేపీ గవర్నమెంట్ని ఒక మాట ఇన్సల్టింగ్, అంటే బీజేపీ గవర్నమెంట్ని తప్పు పడుతూ ఈ సెంటెన్స్ ఉందన్నమాట. బీజేపీ గవర్నమెంట్ చాలా కామన్గా ఒక మిస్టేక్ చేసిందంట. అదేంటంటే పార్టీస్ అండ్ అప్రోచ్. అంటే అర్థం ఏంటంటే కొంతమందికి మాత్రమే చాలా ఫేవరబుల్గా ఉంటూ కొంతమంది విషయంలో మాత్రం రూల్స్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసిందంట బీజేపీ గవర్నమెంట్. ఎందుకు ఆ మాట అన్నాడో తెలుసా? అది ఇప్పుడు అర్థమవుతుంది. రీసెంట్గా ఏమైందో చూడండి. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ రాహుల్ గాంధీ వాజ్ సీటెడ్ ఇన్ ద బ్యాక్ రో ఆఫ్ ద ఆడియన్స్ at Red Fort, where Modi delivered his customary address. He is instructive. రీసెంట్గా నరేంద్ర మోడీ రెడ్ ఫోర్ట్లో మీటింగ్ పెట్టి ఆ స్పీచ్ ఇచ్చినప్పుడు మెయిన్ అపోజిషన్, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మెయిన్ అపోజిషన్గా ఉన్న రాహుల్ గాంధీకి బ్యాక్ రోలో సీట్ ఇచ్చారట. అదేంటి, ఎందుకు అలా బ్యాక్ రోలో సీట్ ఇచ్చారు అంటే దానికి బీజేపీ గవర్నమెంట్ చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే సీట్స్ ఇన్ ద ఫ్రంట్ రో వర్ గివెన్ టు ది ఒలింపిక్ పీపుల్. ఎవరైతే ఒలింపిక్స్లో మెడల్స్ తెచ్చుకున్నారో, పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి మేము రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి మేము ఫ్రంట్ రోలో సీట్లు ఇచ్చాము. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని, కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీస్ని లాస్ట్ రోలో కూర్చోపెట్టామని చెప్పారట. ఇలా చెప్పడం అంత బాగాలేదు. ఇది వినడానికి కూడా లాజికల్గా లేదు, రీజనింగ్గా లేదు. ఎందుకంటే లాస్ట్ 77 ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో ప్రైమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు స్పీచ్లు ఇచ్చేటప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు దగ్గరలోనే కూర్చుంటారు, అంటే స్టార్టింగ్ రోస్లోనే కూర్చుంటారు. కానీ ఇప్పుడు బీజేపీ రూలింగ్లో ఉండడం వల్ల రాహుల్ గాంధీకి లాస్ట్ రోకి పంపించేశారంట. బట్ ఇది వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది. గతంలో కూడా ఎప్పుడు ఇలా జరగలేదు అంటున్నాడు. చూడండి, బ్రీచ్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటున్నాడు. ఏమంటున్నాడు? బ్రీచ్ ఆఫ్ ప్రెసిడెంట్. బ్రీచ్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే అర్థం ఏంటంటే ప్రెసిడెంట్ అంటే అంతకు ముందు జరిగింది, బ్రీచ్ అంటే ఉల్లంఘన, వైలేషన్. సో గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు. అలాంటిది రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని లాస్ట్ రోలో కూర్చోపెట్టడం కావాలని, ఒక రకంగా చెప్పాలంటే పవర్స్ని మిస్యూజ్ చేయడం, లేదంటే నెపోటిజం, లేకపోతే పార్టిసన్షిప్, ఇలా ఏదో ఒక పేరుతో పిలవచ్చు అంటున్నాడు. సో దిస్ ఈజ్ సంథింగ్ అబౌట్ దిస్ ఆర్టికల్. సో ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ ఆర్టికల్లో నరేంద్ర మోడీ తను రీసెంట్గా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్లో ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్లో నరేంద్ర మోడీ ఏ విషయాలు చెప్పారో మెన్షన్ చేశారు. కానీ దాంతోపాటుగా ఈ ఎడిటోరియల్ ఆర్టికల్ రాసిన ఆ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో అతను చాలా ఓపెన్గానే, ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గానే బీజేపీ గవర్నమెంట్కి, నరేంద్ర మోడీకి కూడా వాళ్ళు చేస్తున్న కొన్ని మిస్టేక్స్ని కూడా చాలా ప్రొఫెషనల్గా, అందంగా మెన్షన్ చేశారు. అందులో ఒక పెద్ద మిస్టేకే రీసెంట్గా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని లాస్ట్ రోలో కూర్చోబెట్టడం. అదేవిధంగా బీజేపీ గవర్నమెంట్ పార్టిసన్షిప్ లాంటి ఐడియాలజీతో ముందుకు వెళ్ళడం లాంటివి. పాజిటివ్స్ కూడా చెప్పారు. కరప్షన్ తగ్గిందన్నారు, అట్ ద సేమ్ టైం ఉమెన్కి సేఫ్టీ గురించి మాడారు, యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నారు, 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నారు. పాజిటివ్స్ కూడా చెప్పారు, నెగిటివ్స్ కూడా చెప్పారు. సో ఓవరాల్గా దిస్ ఈజ్ ద ఆర్టికల్ అబౌట్. ఒకసారి ఈ ఆర్టికల్లో చెప్పిన మెయిన్ పాయింట్స్ ఏంటో మనం కానీ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి ఒకసారి చూసినట్టయితే, రీసెంట్గా నరేంద్ర మోడీ తను ఇచ్చిన స్పీచ్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. అదే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలన్నారు, మనం రిలిజియన్ విషయంలో అగ్నాస్టిక్గా ఉండాలన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే రిలిజియన్ విషయంలో అగ్నాస్టిక్గా ఉండాలని నరేంద్ర మోడీయే చెప్పారంట. కానీ ఇదే ఆర్టికల్ ఇంకో మాట ఏమన్నాడంటే బీజేపీ గవర్నమెంట్ పార్టిసన్షిప్ చూపిస్తుంది అన్నారు. అదేవిధంగా ఉమెన్కు సంబంధించి సేఫ్టీ గురించి మాట్లాడారు, 1 నేషన్ 1 ఎలక్షన్ గురించి కూడా మాట్లాడారు. అదేవిధంగా రీసెంట్గా హిండెన్బర్గ్ రీసెర్చ్ సర్వే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం సెబీ అలాగే హెడ్ ఆఫ్ ద సెబీని తప్పుపట్టారు. బట్ దాన్ని మళ్ళీ ఖండిస్తూ నరేంద్ర మోడీ కావాలని కొంతమంది మన మీద కుట్ర పన్ని ఇండియాని అలాగే మన ఎకానమీని దెబ్బతీయడానికి ట్రై చేస్తున్నారని ఇండైరెక్ట్గా ఈ హిండెన్బర్గ్ రీసెర్చ్ వాళ్ళని ఇండైరెక్ట్గా క్రిటిసైజ్ చేశారనమాట. ఇంకా దాంతోపాటు మనం చూసినట్టయితే నరేంద్ర మోడీ డైనాస్టిక్ పాలిటిక్స్కి రాంగ్ అని చెప్పారు. ఇండైరెక్ట్గా నరేంద్ర మోడీ మన కాంగ్రెస్ని తప్పు పట్టినట్టే.
అట్ ద సేమ్ టైం చాలామంది యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పారు. అట్ ద సేమ్ టైం బంగ్లాదేశ్లో కూడా పీస్ రావాలని కోరుకుంటున్నట్టుగా మోడీ చెప్పారు. అండ్ దాంతోపాటుగా తీసుకున్నట్టయితే లాస్ట్ 2 టైం బీజేపీ రూలింగ్లో ఉన్నప్పుడు కరప్షన్ని బాగా తగ్గించిందన్నారు, యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి. అలాగే చాలా కష్టాలు వచ్చినా కూడా, ఇంకా చెప్పాలంటే కోవిడ్ లాంటి పాండమిక్ వచ్చినప్పుడు కూడా బీజేపీ వాటిని దాటుకుంటూ వెళ్ళి గవర్నమెంట్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళామన్నారు. అయితే ఒక మాట ఏమన్నాడు, బట్ అన్ఫార్చునేట్లీ దీస్ రిమైన్ కాంటెన్షియస్ ఇష్యూస్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నరేంద్ర మోడీ ఏ మాటలు అయితే చెప్పారో అది చాలా సర్ప్రైజింగ్గా ఉంది. ఎందుకంటే ఆయన చెప్పిన మాటల్లో చాలా మటుకు వాళ్ళే ఫాలో అవ్వరు అన్నది దీని అర్థం అనమాట. అందుకే గవర్నమెంట్స్ పార్టీస్ అనే అప్రోచ్ అన్నాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తూ రాహుల్ గాంధీని రీసెంట్గా అవమానించడం చాలా తప్పు అని చెప్పేసి చెప్పాడు. సో దిస్ ఇస్ సింపుల్ ఆర్టికల్, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఒక్కసారి చదివిన చాలు మీకు ఈ ఆర్టికల్ అర్థమైపోతుంది. బట్ ద ఓన్లీ పాయింట్ ఈస్ couple of I think a few vocabulary are there, and I think if you can understand them it's going to be very easy. నేను ఈ ఆర్టికల్లో ఉన్న vocabulary చెప్తాను. మీకు స్టార్టింగ్లోనే అగ్నాస్టిక్ అనే ఒక వర్డ్ వాడారు. మీకు ఇంగ్లీష్లో 1 word సబ్స్టిట్యూట్స్లో చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాము. థీస్ట్ అంటే దేవుడు నమ్మేవాడు, ఎథీస్ట్ అంటే నాస్తికుడు. అగ్నాస్టిక్ అంటే దేవుడి విషయంలో న్యూట్రల్గా ఉండేవాడు. అంటే దేవుడు ఉన్నాడు అని కానీ లేడు అని కానీ కాకుండా కొంచెం న్యూట్రల్గా బ్యాలెన్స్డ్గా ఉండేవారు. ఒక రకంగా చెప్పాలంటే అగ్నాస్టిక్గా ఉండడం అనేది మంచిదే. అంటే ఎక్స్ట్రీమిస్టిక్గా బైగాట్రీగా కాకుండా అగ్నాస్టిక్గా ఉండడం మంచిది. సో వొకాబులరీ నెంబర్ 1, అగ్నాస్టిక్ అంటే ఏంటమ్మా, బ్యాలెన్స్డ్ అప్రోచ్. అసాల్ట్ అంటే తెలుసు కదా, సెక్షువల్ అసాల్ట్. అసాల్ట్ అంటే ఏంట్రా, దాడి చేయడం, అటాక్ చేయడం. ఎకో అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని గట్టిగా చెప్పడం, బలంగా చెప్పడం. ఎకో అంటే ఏదైనా ఒక విషయాన్ని బలంగా చెప్పడం. ఇది ఎక్కడ వాడారంటే హిండెన్బర్గ్ రీసెర్చ్ వాళ్ళు సర్వే చేసి ఇండియాని తప్పు పట్టారు, బీజేపీని తప్పు పట్టారు. అక్కడ ఎకో వాడారు. ఎకో అంటే బలంగా చెప్పడం, సే సంథింగ్ స్ట్రాంగ్లీ. ఎక్యూజ్డ్ అంటే ఏంటమ్మా, బ్లేమ్ చేయడం, నిందించడం. ప్రెపోజిషన్స్ క్లాస్లో ఒక ఇంపార్టెంట్ ప్రెపోజిషన్ మనం నేర్చుకున్నాం, గుర్తుందా? ఎక్యూజ్డ్ ఎప్పుడు వచ్చినా కూడా ప్రెపోజిషన్ ఆఫ్. చూసుకోండి, ఎక్యూజ్డ్ ప్రెపోజిషన్ ఆఫ్. అండ్ తర్వాత మనం తీసుకున్నట్టయితే వొకాబులరీ వచ్చి స్ట్రైడ్స్. గ్రేట్ స్ట్రైడ్స్ అంటే బీజేపీ గవర్నమెంట్ లాస్ట్ 10 yearsలో చాలా అడుగులు ఫాస్ట్గా ముందుకి వేసుకుంటూ వెళ్ళిపోయింది. స్ట్రైడ్స్ అంటే యాక్చువల్గా స్టెప్స్ అనమాట. గ్రేట్ స్ట్రైడ్స్ అంటే గ్రేట్ స్టెప్స్. కాంటెన్షియస్ అంటే డిబేటబుల్. ఏ ఇష్యూ అయితే మనం డిబేట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందో, అంటే గొడవలు కూడా అయిపోయే లాంటి ఇష్యూస్ ఉంటాయి కదా, వాటిని కాంటెన్షియస్ ఇష్యూస్ అంటాము. పార్టిసన్ అంటే సపోర్ట్ అమ్మ. మనం ఎవరికైతే సపోర్ట్ తెలియజేస్తామో దాన్ని మనం పార్టిసన్ అంటాము, సపోర్ట్ అనమాట. కస్టమరీ అంటే రూల్స్ ప్రకారం. ప్రతి ఇయర్ ఇండిపెండెన్స్ డే అంటే ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ ఇస్తారు, ప్రెసిడెంట్ స్పీచ్ ఇస్తారు. దాన్ని కస్టమరీ అంటామంటే రూల్స్, యాజ్ పర్ ద రూల్స్. ఫార్మాలిటీ అంటాం కదా, అలా అనమాట. బ్రీచ్ అంటే వైలేషన్, ఉల్లంఘన. మీకు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటాం కదా, అలా అనమాట. ప్రెసిడెంట్ అంటే అంతకు ముందు ఏదైతే జరిగిందో దాన్ని మనం ప్రెసిడెంట్ అంటాం. నార్మల్గా సింపుల్గా చెప్పాలంటే ఎగ్జాంపుల్ అని కూడా అనొచ్చు, లేకపోతే ఏ రిఫరెన్స్ దట్ హ్యాపెండ్ బిఫోర్ అని కూడా అనొచ్చు. సో వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ సో ఫార్ ఈస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంకొక చిన్న పారాగ్రాఫ్ ఉంది, అది కూడా ఫాస్ట్గా డిస్కస్ చేద్దాం. ద గవర్నమెంట్ నీడ్స్ టు బి లెస్ యూనిలేటరల్. సో ఇందాక మనం చూసిన దాంట్లో బీజేపీ చేసిన మిస్టేక్స్ ఏంటో కూడా చెప్పాడు. ఇప్పుడు సొల్యూషన్ చెప్తున్నాడు, సజెషన్స్ ఇచ్చాడు. గవర్నమెంట్ ఇకపై ఏకపక్ష ధోరణిని తగ్గించుకోవాలంటున్నాడు. అంటే డైరెక్ట్గా ఎక్కడ కూడా మొహమాట పడకుండా ఈ ఆర్టికల్ రాసిన వాడు అవడో కానీ డైరెక్ట్గా బీజేపీని మొట్టికాయలు వేస్తున్నాడు అనమాట. చాలా ప్రొఫెషనల్గా అది కూడా. సో బీజేపీ గవర్నమెంట్ ఇప్పటికైనా కూడా, అయితే ఒకటి ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ అని రాయలేదు, దా గవర్నమెంట్ అన్నాడు. అంటే ఆబ్వియస్గా ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అని వస్తుంది. సో యూనిలాటరల్గా ఉండకూడదు అన్నాడు. యూనిలాటరల్ అంటే ఏకపక్ష ధోరణి, అలా ఉండకూడదు అని చెప్పాడు. అండ్ మోర్ కన్సల్టేటివ్, అవతల వాళ్ళతో కూర్చుని మాట్లాడాలి ప్రతిదీ, అంతేగాని మేమే మొనార్క్ని అన్నట్టుగా కాకుండా కన్సల్టేటివ్గా ఉండాలి, మాట్లాడాలి అన్నాడు. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూలీ కమిటెడ్ టు అడ్వాన్సింగ్ ఏ యూనిఫైడ్ నేషనల్ ఎజెండా ఇన్ ద 78th year ఆఫ్ ఇండియా. నిజంగా నరేంద్ర మోడీ చెప్తున్నట్టు ఈ 78వ ఇండిపెండెన్స్ డే నిజంగా ఇండియా కానీ మనం ఒక యూనిఫైడ్ నేషన్, అంటే భారతదేశం అంతా ఒకటి, మనందరం ఒకటి, ఇండియా ఈజ్ వన్ ఫ్యామిలీ అంటాం. నిజంగా అది మనసులోంచి వచ్చిన మాటే అయితే ఏకపక్ష ధోరణి కాకుండా
కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటుంది అంటున్నాడు. ఏ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇన్ ఏ కంట్రీ యాజ్ డైవర్స్ యాజ్ ఇండియా రిక్వైర్స్ కాన్సెన్సస్ బిల్డింగ్. మనం మాట్లాడితే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటున్నాం. నిజం చెప్పాలంటే ఇండియా లాంటి పెద్ద కంట్రీలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేయడం అంటే అంత ఆషామాషి కాదు. ఎందుకంటే బేసికల్గా యూనిఫామ్ సివిల్ కోడ్ మీ అందరికీ తెలుసు. అది మ్యారేజ్ విషయంలో కానీ, ఆస్తి పంపకాల విషయంలో కానీ, డైవర్స్ విషయంలో కానీ, డౌరీ విషయంలో కానీ అందరూ ఒకే రూల్స్ పాటించాలి అంటే చాలా కష్టం. బికాస్ మన ఇండియాలో మతాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ రిలీజియన్స్. వాళ్ళందరూ ఒకే మాట మీద ఉండాలంటే చాలా కష్టం. కానీ ఉండాలి, తప్పదు, ఒకే మాట మీద ఉండాలి. దాన్ని కాన్సెన్సస్ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ అవ్వాలంటే కాన్సెన్సస్ ఉండాలి, మనలో యూనిటీ ఉండాలి. అండ్ ఎండింగ్ ద ఆపర్చునిస్టిక్ యూజ్ ఆఫ్ ద ఇష్యూ టు అటాక్ ద ముస్లిం కమ్యూనిటీ. అమ్మో, ఈ సెంటెన్స్లో మరీ డైరెక్ట్గా ఒక మాట అన్నాడు. నరేంద్ర మోడీ చెప్పినవన్నీ నిజాలు అవ్వాలంటే ముందు ముస్లిం కమ్యూనిటీని కావాలని అటాక్ చేయడం తగ్గించాలన్నాడు. చూసారా ఎంత డైరెక్ట్గా అన్నాడు. తర్వాత ద గవర్నమెంట్ కెనాట్ ఫైట్ కరప్షన్ బై ఇన్వెస్టిగేటింగ్ ఓన్లీ అపోజిషన్ లీడర్స్. ఎంత పెద్ద మాట అంటాం కదా, అలాగే ఎంత పెద్ద మాట అన్నాడు. గవర్నమెంట్ కరప్షన్ తగ్గించాలి అనేది మంచి ఆలోచన, మంచి కోరిక. కానీ నిజంగా గవర్నమెంట్ కరప్షన్ని తగ్గించాలంటే అపోజిషన్ పార్టీ వాళ్ళనే ఫోకస్ పెడితే కాదు కదా. ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే సరిపోతుందా? రూలింగ్ పార్టీలో కరప్టెడ్ పీపుల్ కూడా ఉంటారు కదా. తప్పు ఎవరైనా తప్పే కదా. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎవరైనా ఒకడు లంచం తీసుకుంటే వాడిని అరెస్ట్ చేసేస్తావు. కానీ మన బీజేపీ గవర్నమెంట్లో ఎవరైనా తప్పు చేస్తే వాడిని అరెస్ట్ చేయవు. లేదు, ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో తప్పు చేసిన వాడు బీజేపీ గవర్నమెంట్లో వచ్చి జాయిన్ అయిపోతే అప్పుడు కూడా నువ్వు వాడిని ఇబ్బంది పెట్టావు. అంటే ఇక్కడ ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటంటే నిజంగా బీజేపీ లేదా నరేంద్ర మోడీ లేదా పార్టీస్ పక్కన పెడితే ఒక ప్రైమ్ మినిస్టర్గా కరప్షన్ని తగ్గించే ఉద్దేశం నిజంగా ఉంటే మాత్రం అపోజిషన్ పార్టీల మీద మాత్రమే ఓన్లీ ఇన్వెస్టిగేషన్ చేయడం తప్పు అంటున్నాడు. అండ్ ఓవర్లుకింగ్ సీరియస్ ఛార్జెస్ అగెయిన్స్ట్ ఫంక్షనరీస్ సచ్ యాజ్ సెబీ చీఫ్. సరే, ఆ హిండెన్బర్గ్ సర్వే వాళ్ళు ఏదో సర్వే చేసి రిపోర్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ రిపోర్ట్లో సెబీ హెడ్ ఎవడైతే ఉన్నాడో, సెబీ చీఫ్, అతను తప్పు చేశాడు అన్నారు. నిజంగా అతను తప్పు చేస్తే పనిష్ చేయాలి, తప్పు చేయకపోతే వదిలేయాలి. కానీ అసలు నిజంగా అతను తప్పు చేశాడు లేదని కనీసం పట్టించుకోకుండా, అంటే అపోజిషన్ వాళ్ళు చేస్తేనే తప్పు, అదే తప్పు రూలింగ్ పార్టీ వాళ్ళు చేస్తే తప్పు కాదన్నట్టుగా అలా బిహేవ్ చేయకూడదు. అంటే ఓవర్లుక్లో అలా చేయకూడదు అంటున్నారు. Criticism of the government is not a conspiracy to destabilize the nation and labeling it as such as appealing only to diminishing number of people. ఏమన్నాడు? Criticism of the government is not a conspiracy to destabilize the nation. ఎవరైనా గవర్నమెంట్ని క్వశ్చన్ చేసినా, గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేసినా దేశభక్తి లేనట్టు కాదు అని అనడం తప్పు. అండ్ లేబులింగ్ ఇట్ యాజ్ such is appealing only to diminishing number of people. అంటే కొంతమందికి మాత్రమే ఇలా అనిపిస్తోంది, మెజారిటీ వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తోంది అని తీసి పారేయకూడదు. రైట్ అయితే రైట్ అని చెప్పాలి, రాంగ్ అయితే రాంగ్ అని చెప్పాలి. బట్ ఏ పార్టీలో ఉన్నా, ఏ రిలీజియన్ అయినా కూడా రైట్ ఈజ్ రైట్, రాంగ్ ఈజ్ రాంగ్, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటున్నాడు. ఇండిపెండెన్స్ డే షుడ్ బి ఏ గుడ్ ఒకేషన్ యాజ్ ఎనీ అదర్ టు రిమెంబర్ దాట్. ఇది చాలా బ్యూటిఫుల్ సెంటెన్స్ అమ్మా. ద నేషన్ ఈజ్ నాట్ ద గవర్నమెంట్. చూసారు ఎంత బాగుందో. నేషన్ అంటే గవర్నమెంట్ కాదు. సర్టెన్లీ నాట్ సినోనిమస్ విత్ ద పార్టీ ఇన్ పవర్. దీన్ని నేను కొంచెం సింప్లిఫై చేయనా? వీడేమన్నాడు, చాలా బ్యూటిఫుల్ సెంటెన్స్ ఇది. వీడేమన్నాడంటే నరేంద్ర మోడీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లేదా ప్రైమ్ మినిస్టర్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇండియా అంటే మోడీ కాదు, ఇండియా అంటే బీజేపీ కాదు. సో నేషన్ ఈజ్ నాట్ ద గవర్నమెంట్. అఫ్ కోర్స్ ఇప్పుడు నేను చెప్పిందే ప్రతి పార్టీకి అప్లై అవుతుంది. రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇండియా అంటే రాహుల్ గాంధీ కాదు కదా, ఇండియా అంటే కాంగ్రెస్ కాదు కదా. ఇది స్టేట్స్ కూడా అప్లై అవుతుంది. ఒక స్టేట్లో ఒక రూలింగ్ పార్టీ ఉందనుకోండి, ఆ స్టేట్ అంటే ఆ పార్టీ కాదు కదా. స్టేట్ ఈజ్ పర్మనెంట్, పార్టీస్ ఆర్ టెంపరీ కదా. సో నేషన్ అంటే ప్రభుత్వం కాదు. కాబట్టి గవర్నమెంట్ని మనం పవర్లో ఉన్న గవర్నమెంట్ని కంట్రీకి ఈక్వల్గా చూడకూడదు కదా అంటున్నాడు.
అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సెంటెన్స్, మై ఫేవరెట్ సెంటెన్స్ ఇన్ దిస్ ఆర్టికల్. బట్ ఏమన్నాడు చూడండి, ద ఫ్రీడమ్ ఈజ్, స్వతంత్రం అంటే ఏంటంటే కీపింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద డే అకౌంటబుల్ టు ద పీపుల్. నిజమైన స్వతంత్రం అంటే ఏంటంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం జనాలకు జవాబుదారీగా ఉండాలి. త్రూ పొలిటికల్ ప్రాసెస్, ప్రజాస్వామ్యం ద్వారా, ఎలక్షన్స్ ద్వారా. నిజమైన స్వతంత్రం అంటే ఏంటంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజలకు ట్రాన్స్పరెంట్గా ఉండాలి, జవాబుదారీగా ఉండాలి, అకౌంటబుల్గా ఉండాలి అన్నాడు. వాట్ ఎ బ్యూటిఫుల్ సెంటెన్స్ దిస్ ఇస్. సో దిస్ ఈస్ సంథింగ్ అబౌట్ టుడేస్ ఆర్టికల్. అండ్ ఇక్కడ కూడా కొన్ని వొకాబులరీ ఉన్నాయి చెప్పాను కదా. యూనిలాటరల్ అంటే వన్ సైడెడ్, ఏకపక్ష ధోరణి. కాన్సెన్సస్ అంటే యూనిటీ, కలిసి ఉండడం. ఓవర్లుక్ అంటే పట్టించుకోకపోవడం, కేర్లెస్, ఇగ్నోర్. కాన్స్పిరసీ అంటే కుట్ర, మోసం చేయడం. మన అవతల వాళ్ళని మోసం చేయడానికి ఏం చేస్తాం, ఒక కుట్ర వేస్తాం, దాన్ని కాన్స్పిరసీ అంటాము. డిమినిషింగ్ అంటే ఏంటి, తగ్గించడం, రెడ్యూస్. సినానిమస్, ఈక్వల్. ప్రిపోజిషన్ చూడండి, సినానిమస్ ప్రిపోజిషన్ ఏంటి, విత్. సినానిమస్ విత్ అంటే అర్థం ఏంటి, ఈక్వల్ విత్. ఓకేమా. సో దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఆర్టికల్. ఈ ఆర్టికల్లో ఉన్న వొకాబులరీ ఆల్రెడీ నేను చెప్పాను, అయినా కూడా ఒకసారి స్క్రీన్ మీద ఉన్నాయి, మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని మీ వొకాబులరీ బుక్లో, రన్నింగ్ నోట్స్లో రాసుకోవచ్చు. అగ్నాస్టిక్, అసాల్ట్, ఎకోయింగ్, అక్యూస్డ్, స్ట్రైట్స్, కాంటెన్షియస్, పార్టిసన్, కస్టమరీ, బ్రీచ్, precedent, unilateral, consensus, overlooking, conspiracy, diminishing and synonymous. So beautiful vocabulary unnai. I have already explained the meaning many times. Before I wind up the session, 3 points in the article. Point number 1, recently Modi has delivered his speech, which is a kind of customary address to the nation. In that speech, Modi highlighted the achievements of BJP and blamed and criticized dynastic politics like Congress, or also criticized some Hindenburg surveys, kind of surveys, which criticize and try to belittle Indian government. Number 1. Number 2, this article said that BJP is not India and India is not BJP. Parties are temporary but nation is permanent. And number 3, he has given a solution. A solution said, if the government of the country is really committed towards building a beautiful nation, corruption-free nation, and unified nation, then the ruling party should not just focus on the opposition party and trouble them. You should be very pragmatic and very logical. Whoever made a mistake should be punished. Okay, so this is a beautiful article. I thoroughly enjoyed when I was reading the article. I'm sure you would also enjoy. Please read the article. All the best and see you. Good luck.